ఆత్మబంధు నమో నమ. ఈరోజు జీవన మాధుర్యంలో పవిత్ర జ్యోతిర్లింగాల గురించి తెలుసుకుంటున్నాము. ముఖ్యంగా లార్డ్ ఆఫ్ విశ్వనాథ్ పవిత్ర గంగా నది ఒడ్డున వెలిసి ఉన్న ఆ విశ్వనాథుని గురించి తెలుసుకుందాం. 12 జ్యోతిర్లింగాల్లో కూడా ఇది ఒకటి. పవిత్రమైన గంగా నది ఒడ్డున వెలిసి ఉన్నది విశ్వేశ్వరుడు. అంటే విశ్వానికి అధిపతి. ప్రపంచపు నలుమూలల నుండి తండోపతండాలుగా విచ్చేస్తుంటారు ఇక్కడికి జన సమూహము. ముఖ్యంగా అలనాటి కాలంలో ఉండేది, కాశీకి పోయినవాడు కాటితో పోయిన వాడితో సమానమని. అయితే ఇప్పుడు 24 గంటల్లో చూసుకొని దర్శనం చేసుకొని వస్తూ ఉంటారనమాట. కాశీకి పోయాను రామహరే, గంగ తీర్థంబు తెచ్చాను రామహరే. ఇలాంటి పవిత్రమైన హిందూ దేవాలయాన్ని దర్శించి పుణ్యతులు కండి, విశ్వసించండి. దేవుడు ఎక్కడున్నాడంటే అంతటా ఉన్నాడు. దాన్ని అనుభవం కావాలంటే తీర్థయాత్రలకు వెళ్ళాలి ప్రతి ఒక్కరూ. అతని యొక్క నామాన్ని ఒడిసి పడిచి పట్టుకుని పునీతులు కావాలండి. జై గురుదేవ్, శుభం భూయాత్. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. జై గురుదేవ్.